మోందా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను అల్లకల్లోలం చేసేస్తోంది. హుదూహుదు రేంజ్‌లో విరుచుకుపడుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు తుఫాన్లకు పేరు ఎలా పెడతారో తెలుసా? అసలు ఎవరు పెడతారో ఒక ఐడియా ఉందా మీకు? హిందూ మహాసముద్రంలోని ఉత్తర భాగంతో పాటుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు కొన్ని దేశాలు పేర్లను సూచిస్తూ ఉంటాయి. బంగ్లాదేశ్, ఇరాన్, పాకిస్తాన్, శ్రీలంక, సౌదీ అరేబియా, థాయిలాండ్ వంటి దేశాలు తుఫాన్ల కోసమే ప్రత్యేకంగా కొన్ని పేర్లను రిజిస్టర్ చేస్తాయి. ఇందులో నుంచి ఓ పేరును సెలెక్ట్ చేసి పెట్టే బాధ్యత ఐఎండీ వద్ద ఉంది. రొటేషన్ పద్ధతిలో ఆ దేశాలు సమర్పించిన పేర్లను ఇక్కడ పెడుతూ ఉంటారు. తుఫాను తీవ్రతను బట్టి కూడా కొన్నిసార్లు పేర్లు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది మాత్రం అంత ఈజీగా ఏముండదు. ఇందులో చాలా కండిషన్స్ అప్లై ఉంటాయి. రాజకీయ, మతపరమైన పేర్లను ఇక్కడెక్కడా వాడకూడదు. పేర్లలో ఏ మతాన్నో, మనుషులనో కించపరిచేలా అస్సలు ఉండకూడదు. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓసారి పెట్టిన వాటిని మళ్ళీ రిపీట్ కూడా చేయరు. ఇక ఇప్పుడు పెట్టిన మోంథా పేరు థాయిలాండ్ ప్రతిపాదించిన పేరు. దీని అర్థం ఏంటి? అందమైన, పరిమళ భరితమైన పుష్పం అని అర్థం. అసలెక్కడన్నా తేడా కనిపిస్తోందా? ఉంది గదా! చాలా తేడా ఉంది.